శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ, పాప విమోచని ఏకాదశి, పైగా మంగళవారం, పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆలకిస్తారో వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. మరి ఫాల్గుణ కృష్ణ ఏకాదశి, పాప విమోచన ఏకాదశి. కుంతి కుమారులో పెద్దవాడైనటువంటి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడితో, వాసుదేవ, కృష్ణ, ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఏ పేరుతో పిలుస్తారు? ఆ ఏకాదశి వ్రతం చేసేటటువంటి విధానం ఎలా ఉంటుంది? ఆ ఏకాదశి యొక్క ఫలితం, మహత్యం, దానికి సంబంధించినటువంటి కథ నాయందు అనుగ్రహం ఉంచి సవివరంగా వివరించండి స్వామి అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడితో, నీవడిగినటువంటి ఫాల్గుణ కృష్ణపక్షమునందు ఏకాదశికి పాప విమోచన ఏకాదశి అనే పేరు ఉంది. ఈ ఏకాదశి వ్రతమును మాంధాత అనే చక్రవర్తి లోమశ మహర్షిని అడిగాడు. ఆ కథనే ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను అంటాడు. మాంధాత సూర్యవంశపు చక్రవర్తి. ఆయన లోమశ మహర్షి వద్దకు వెళ్ళి, భగవాన్, లోకహితమును కోరుకొని నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను. ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు, గొప్పతనం, వ్రత విధానం నాయందు అనుగ్రహం ఉంచి చెప్పమంటూ ప్రార్థించాడు. మాంధాత యొక్క మొరను ఆలకించినటువంటి ఆ మహర్షి, సార్వభౌమ, ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షమునందు వచ్చేటటువంటి ఏకాదశికి పాప విమోచని అనే పేరు ప్రసిద్ధమైంది. అది పిశాచత్వమును పోగొడుతుంది. ఈ ఏకాదశికి సంబంధించినటువంటి కథ చాలా విచిత్రమైనది, అలాగే శుభప్రదమైనది. శాపాలను పోగొట్టి పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి గొప్ప వ్రతకథ. సర్వకార్యాలను సిద్ధింపచేస్తుంది. ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఈ ఏకాదశి యొక్క కథ గురించి నీకు సవివరంగా వినిపిస్తాను. భక్తి శ్రద్ధలతో ఏకాగ్రమైనటువంటి మనస్సు కలవాడవై విను అంటూ ఆ మహర్షి ఆ చక్రవర్తిని ఆదేశించాడు. మహారాజా, అది పూర్వకాలం, వసంత ఋతువు సమయం. ఆ సమయంలో కుబేరుడి యొక్క పుష్పవాటికలో వసంత ఋతువు ప్రవేశం వలన చెట్టు నిండా కూడా పువ్వులన్నీ వికసించాయి, సువాసనలను కూడా వెదజల్లుతూ ఉన్నాయి. అనేక మంది అప్సరసలు ఆ పుష్పవాటికలో విహరిస్తూ ఉన్నారు. ఆ వనంలోనే గంధర్వ కన్యలు కూడా కిన్నెరలతో పాటు ఆటలాడుతూ పాటలు పాడుతూ ఉన్నారు. చాలా విలాసంగా గడుపుతూ ఉన్నారు. దేవతా సమూహాలలో ప్రముఖుడైనటువంటి ఇంద్రుడు, ఇతర ప్రముఖులు కూడా అదేవిధంగా విలాసములలో మునిగి తేలుతూ ఆడుతూ ఉన్నారు. రాజా, ఆ చైత్రరథం అనబడేటటువంటి ఆ వనవాటిక అన్ని లోకాలలో ఉన్నటువంటి పూలవాటికల కంటే మరింత అందమైనది. దానిని మించినటువంటి అందమైనటువంటి పూలతోట మరెక్కడా కూడా లేదు. ఆ వనంలోనే మునీశ్వరులు కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు. అయితే చైత్ర వైశాఖ మాసములందు ఇంద్రుడు తన పరివారం అంతటితో కలిసి ఆ యొక్క చిత్రరథ పుష్పవనమునందు విలాసార్థం నివసిస్తూ ఉంటాడు. ఆ తోటలోనే మేధావి అనే పేరు కలిగినటువంటి ఒక మునిశ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసుకుంటున్నప్పటికీ ఆ మహర్షి యవ్వన వయసులోనే ఉంటాడు. ఆ మహర్షిని మంజుఘోష అనే పేరు కలిగినటువంటి ఒక అప్సరస చూస్తుంది. ఆ మహర్షి యొక్క హృదయం భావములను ఆమె పరిశీలిస్తుంది. అతన్ని ఏ విధంగానైనా కానీ మోహంలో పడవేయాలని తన పథకం ప్రకారం ప్రవర్తించడం మొదలు పెడుతుంది. మహారాజా, అతని మనసులోని భావం తెలుసుకోకుండా మొట్టమొదటగా అతని వద్దకు వెళితే అతను శపిస్తాడేమోనని మంజుఘోష భయపడింది. అందుకని అతని ఆశ్రమానికి ఎదురుగా ఒక క్రోస్ దూరంలో ఒక పూల చెట్టు కింద కూర్చొని వినసొంపుగా పాటలు పాడుతోంది. తన చేతిలో ఉన్నటువంటి వీణను బాగా బిగించి మెత్తని వేళ్లతో నొక్కుతూ మ్రోగించడం ప్రారంభించింది. ఆ తరువాత తన శరీరానికి సుగంధ ద్రవ్యాలను చక్కగా అద్దుకుంది. సువాసన కలిగినటువంటి పూలతో అలంకరించుకుంది. చాలా మధురంగా గానం చేస్తూ ఉంటుంది. మన్మధుడు అది చూస్తాడు. మన్మధుడు తన యొక్క జయమేరి మ్రోగించుకుంటూ శివభక్తుడైనటువంటి ఆ మేధావి అనేటటువంటి మహర్షిని జయించాలి అని చెప్పి సంకల్పం చేసుకుంటాడు. ఇక మన్మధుడు పరమేశ్వరుడి మూడవ కన్నుకు బలై బూడిదైపోయాడు కదా, అందువలన అతనికి శివభక్తులంటే బాగా ఎక్కువగా కోపంగా ఉంటుంది. పరమేశ్వరుడితో తనకు ఉన్నటువంటి పూర్వపు శత్రుత్వాన్ని తలుచుకుంటూ ఉంటాడు మన్మధుడు. ఇక మంజుఘోష శరీరంలోకి ప్రవేశిస్తాడు. ఆమె యొక్క కనుబొమ్మలను ధనస్సుగా చేసుకుంటాడు. ఆ ధనస్సుకు ఆమె చూపులనేటటువంటి త్రాటిని బిగించాడు. ఆమె రెండు కళ్ళను రెండు బాణాలకు రెప్పలనేటటువంటి రెక్కలుగా కట్టాడు. ఆమె యొక్క స్తనద్వయంను సైనికులుగా డేరాగా ఏర్పాటు చేసుకున్నాడు. శివభక్తుడైనటువంటి మేధావి మహర్షిని జయించడానికి బయలుదేరి వెళ్తాడు. మహారాజా, ఈ విధంగా ఆ మంజుఘోష అనేటటువంటి అప్సరస మన్మధుడికి సైన్యంగా తయారైంది. ఆమె ఆ మహర్షిని చూసిన వెంటనే కామజ్వరంతో బాధపడుతూ ఉంటుంది.
ఇక ఆ మేధావి కూడా మంచి యవ్వనవంతుడై ఉండడం వలన అతను కూడా చూసేందుకు రెండవ మన్మధుడి వలె ప్రకాశిస్తూ ఉంటాడు. అతని మెడలోని తెల్లని యజ్ఞోపవేతం, మోదుగ దండం చూసేవారిని ఎంతో చక్కగా ఆకర్షిస్తూ ఉంటాయి. అతను సాక్షాత్తుగా మన్మధుడి వలె ఉంటాడు. మంజుఘోష దూరంగా నిలబడి ఆశ్రమనందున్నటువంటి ఆ మహర్షిని చూసి కామముతో ఎంతో విలవిల్లాడుతూ ఉంటుంది. మెల్లమెల్లగా వీణను మీటుతూ గానం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె చేతి గాజుల కదలిక వల్ల వచ్చేటటువంటి ఆ శబ్దాలు, పాదాల యందు మువ్వల సవ్వళ్ళు, ఇవన్నీ కూడా కలిసి ఆమె మన్మధుని యొక్క సైన్యమును వెంట పెట్టుకొని యుద్ధానికి వస్తున్నట్లుగా ఉంటుంది చూసేందుకు. ఇక మంజుఘోష మదన పరవశరాలతో గానం చేస్తూ ఉంటుంది. బ్రహ్మచారి అయినటువంటి ఆ మహర్షి ఆమెను చూస్తాడు. అతను కూడా మన్మధునిచే బలవంతంగా మోహం అనేటటువంటి సముద్రంలోకి ముంచివేయబడతాడు. ఇక అప్సరస, బ్రహ్మచారి మహర్షి ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చూసుకుంటారు, మదన పరవశులవుతారు. మంజుఘోష తనను చూసి కామపరవశుడైనటువంటి ఆ మహర్షిని చూసింది. నేలపై పెడుతుంది వీణను. మునిశ్రేష్ఠుని వద్దకు వస్తుంది. శృంగారపూర్వకమైనటువంటి హావభావ కటాక్ష వీక్షణలను ప్రసరింపజేస్తూ ఉంటుంది. అతన్ని మోహపరవశంతో చేస్తుంది. అనుకోని విధంగా అతన్ని ఆలింగనం చేసుకుంటుంది. పెద్ద గాలి చేత కదిలింపవేయబడినటువంటి లతతీగలతో ఒక చెట్టును ఏ విధంగా అయితే అంటిపెట్టుకుని ఉంటుందో అదేవిధంగా మంజుఘోష మేధావి మహర్షిని కౌగిలించుకుంటుంది. ఆ మహర్షి కూడా ఆమెతో స్వేచ్ఛగా రాణిస్తాడు. తాను ఏ వనంలో తపస్సు చేసుకుంటూ ఉంటున్నాడో ఆ వనంలోనే విరిసినటువంటి పువ్వు వలె సుకుమారమైనటువంటి దివ్యమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆ మంజుఘోష శరీరమును చూసి శివభక్తుడైనటువంటి ఆ మేధావి మహర్షి తాను మనసులో అప్పటి వరకు భావిస్తూ ఉన్నటువంటి శివతత్వాన్నంతా కూడా మర్చిపోయి కామతత్వానికి వశమవుతాడు. బాగా కామంతో నిండి ఉన్నటువంటి ఆ మహర్షి మంజుఘోషతో ఆనంద డోలికల్లో కాలం గడుపుతూ ఉంటాడు. పగలు రాత్రి అనేటటువంటి భేదాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటాడు. పూర్వం అతనికి ఉన్నటువంటి సదాచారాన్ని అంతా కూడా మరిపింపచేస్తాడు. ఇక చాలా కాలం గడిచిపోతుంది. అంతలో మంజుఘోష దేవలోకానికి తిరిగి వెళ్ళాలి అనేటటువంటి కోరిక కలుగుతుంది ఆమెకు. ఒక రోజున మహర్షి, మంజుఘోష ఇద్దరూ కూడా సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటారు. ఆ సమయంలో మంజుఘోష మహర్షిని, బ్రహ్మ, నాకు మా పుట్టింటికి వెళ్ళాలని చెప్పి నాకు బాగా మనసు కలుగుతుంది, కాబట్టి నేను వెళ్ళడానికి నాకు అందమైనటువంటి సమయం కలిగినది. ఇంత తొందరగా నువ్వు ఈ రోజు సాయంకాలమే కదా నా వద్దకు వచ్చావు, ఉదయం అయిన తర్వాత వెళ్ళవచ్చు కదా, అప్పటి వరకు నా దగ్గరే ఉండవచ్చు కదా అంటాడు మహర్షి. మహర్షి మాటలు వినేసరికి మంజుఘోష ఒక్కసారిగా భయంతో విపరీతంగా అతన్ను ఆశ్చర్యంగా చూస్తుంది. మహర్షి ఎక్కడ శపిస్తాడేమోనని భయపడుతుంది. అయినా కూడా ఆ మహర్షితో అనేక సంవత్సరాల పాటు సంసారం చేసి ఆనందపరుస్తుంది. అప్పటికి 57 సంవత్సరాల పైనే 9 మాసముల 3 రోజులు గడిచిపోయినప్పటికీ అవి ఇంతకాలం గడిచినా కూడా అర్ధరాత్రి కాలం మాత్రమే గడిచినట్లుగా ఉంటుంది ఆయనకి. కొంతకాలం గడిచిన తర్వాత ఆమె మరలా ఆ తపస్విని, నేను మా స్వగృహమునకు వెళ్ళవలసి ఉంది, కాబట్టి అక్కడ నాకు పని ఉంది, నేను వెళ్ళేందుకు ఇప్పటికైనా అనుమతిని ప్రసాదించండి అంటూ ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ మహర్షి, నీవు మరింతగా తొందరపడుతున్నావు, ఇప్పుడే కదా తెల్లవారింది, నేను ప్రాతకాలమును చేయవలసినటువంటి సంధ్యావందనము అలాగే మొదలైన వాటిని నిర్వర్తించుకొని ఇక్కడకు వచ్చే వరకు నీవు ఇక్కడి నుండి ఎక్కడికి కూడా కదిలి వెళ్లేందుకు వీలు లేదు, తెలిసిందా అంటూ ఆ మంజుఘోషతో అంటాడు. అప్పుడు మహర్షి మాటలు విన్నటువంటి మంజుఘోష భయాన్ని పొందుతుంది, ఆశ్చర్యపడుతుంది, కలత చెందినటువంటి మనసు కలదైంది. చిరునవ్వు నవ్వుతూ ఆ మహర్షితో, 57 సంవత్సరముల కాలం మీకు ఈ ఒక్కరోజు వల్లే అనిపించుట నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఈరోజు వరకు ఎన్ని సంధ్యాకాలాలు గడిచిపోయినా నా యందు దయ ఉంచి ఆలోచించి కాస్త లెక్కించండి, ఎన్ని సంధ్యాకాలాలు గడిచిపోయాయో, ఎంతకాలం గడిచిపోయిందో ఇప్పటికైనా తెలుసుకోండి అని అంటుంది. ఆ విధంగా మాట్లాడినటువంటి మంజుఘోష మాటలు విన్నటువంటి మహర్షికి ఆశ్చర్యం వేస్తుంది. కళ్ళు విప్పారుతాయి. ఒక్క క్షణంలో మహర్షి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. గడిచిపోయినటువంటి కాలాన్ని లెక్కగట్టుకుంటాడు. అది 57 సంవత్సరాల 9 నెలల 3 రోజులని చెప్పి ఆ మహర్షికి తెలుస్తుంది. అతనికి ఎంతో కోపం వస్తుంది. ఇంత ఆశ్చర్యం ఈమెతో రమించిపోయానా, నాకు 57 సంవత్సరాల కాలం గడిచిపోయినట్లు కూడా అనిపించలేదే, నా తపస్సంతా కూడా భగ్నమైపోయిందే అంటూ బాధపడుతూ ఎంతో కోపాన్ని తెచ్చుకుంటాడు. కళ్ళ నుండి నిప్పురవ్వలను కూర్చుతాడు. మంజుఘోషను తన పాలిట మహాకాలస్వరూపినిగా చూస్తూ ఉంటాడు. కష్టపడి సంపాదించినటువంటి తపశక్తిని అంతా కూడా ఆమె నశింపచేసింది. ఈమె ఎంత దుర్మార్గురాలు, ఈమెను ఏం చేసినా కూడా పాపం లేదు అంటూ భావిస్తాడు. ఇక ఆ మహర్షి సమస్త ఇంద్రియములు యందు వ్యాఖ్యులతను పొందుతాడు. కోపోద్రేక పూరితుడై, నాడు వణుకుతూ ఉన్నటువంటి పెదవుల కలవాడై,
దుష్టురాలా, దుర్మార్గురాలా, నీవు పిశాచ జన్మలెత్తుతావు అంటూ ఆ మంజుఘోషను శపిస్తాడు. ఓ పాపాత్మురాలా, నిన్ను నేను ఇక్కడే తిరస్కరిస్తున్నాను. నీవు దురాచారపరురాలు. పాపకార్యములంటే నీకు అంత ఇష్టమా? ఎంత పని చేశావు అంటూ ఆ మహర్షి కోపావేశంతో మాట్లాడుతూ ఉంటాడు. మహర్షి శాపంచే బాధపడుతూ ఉన్నటువంటి ఆ అప్సరస మహర్షి ఎదుట వినయంతో నమస్కరించి నిలబడుతుంది. మహర్షి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ, ఓ బ్రాహ్మణోత్తమా, నాకు దయచేసి నన్ను క్షమించండి, నా యందు దయ చూపించండి, నన్ను అనుగ్రహించండి, శాప విమోచనం సెలవివ్వండి. సత్పురుషులతో కలిసి 7 అడుగులు నడిచినను 7 మాటలు మాట్లాడినను స్నేహం ఏర్పడుతుందంటారు కదా. మరి నేను మీతో అనేక సంవత్సరాలు కలిసి జీవించాను, మీ పాదసేవ చేశాను. కాబట్టి నా యందు మీరు అనుగ్రహాన్ని చూపించుట మీ కర్తవ్యమే కదా స్వామి. అందువలన నాకు శాప విమోచన మార్గాన్ని అనుగ్రహించండి. మీరు సర్వసమర్థవంతులు, నాకు తెలుసు. చాలా సంవత్సరాల నుండి నీవు నా స్వామిని అని చెప్పి భావించాను, అలాగే జీవించాను అంటూ మంజుఘోష మహర్షితో పలుకుతుంది. వినయపూర్వకమైనటువంటి మంజుఘోష మాటలకు ఆ మహర్షి కోపం కొంత తగ్గించుకుంటాడు, కొంత శాంతిస్తాడు. చూడు, నీవు మంచిదానివే, కానీ కష్టపడి సాధించినటువంటి నా తపస్సు అంతటినీ కూడా నీవు నాశనం చేసేసావు కదా. అందువలన పాపాత్మురాలు అయ్యావు. నా తపస్సు నాశనం చేసినందువలన నాకు కోపం వచ్చింది, నిన్ను శపించాను. నా శాపం అమోఘమైనది, కానీ దానికి విముక్తి ఉంది. విను. పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథి చాలా శుభప్రదమైనది. ఈ ఏకాదశికి పాపమోచని అనే పేరు. దాని పేరులో ఉన్నది ఆ ఏకాదశి యొక్క పాపాలను నశింపచేసేది అని అర్థం. ఆ వ్రతాన్ని నీవు చేసినట్లయితే నీకు పిశాచత్వం నశిస్తుంది. పూర్వం అందాల రాశి ఏ విధంగా అయ్యావో తిరిగి శాప విమోచనం పొందిన తర్వాత మరలా అంతే అందాల రాశి అవుతావు అంటూ చెబుతాడు. మహారాజా, ఆ మహర్షి ఈ విధంగా ఆ అప్సరసకు శాప విమోచనాన్ని వివరించి అక్కడి నుండి తిరిగి తన తండ్రి ఉన్నటువంటి ఆశ్రమానికి చేరుకున్నాడు. అయితే అతని తండ్రి అయినటువంటి చవన మహర్షి తన యొక్క దివ్య దృష్టి ద్వారా కుమారుడు చేసినటువంటి చరిత్రను అంతటినీ కూడా తెలుసుకుంటాడు. కుమారుడి పట్ల కోపంతో మండిపడుతూ ఉంటాడు. కుమారా, ఎంత పని చేశావు నాయనా, నీవు చేసినటువంటి తపస్సు అంతా కూడా వృధా అయిపోయింది కదా. నీ అంతట నువ్వే నీ తపశ్శక్తిని అంతా కూడా నీవు పాడు చేసుకున్నావు, అయ్యో అంటూ బాధపడతాడు. తండ్రి మాటలు విన్నటువంటి మేధావి, తండ్రి, నేను నిజంగానే పాపం చేశాను. ఒకానొక అప్సరసకు వశమైపోయాను. ఆమెతో రమిస్తూ అనేక సంవత్సరాల పాటు గడిపివేశాను. అందువలన నా తపస్సు అంతా కూడా నశించిపోయింది తండ్రి. నా పాపములకు పరిహారం చేసుకుంటూ ప్రాయశ్చితమును దయచేసి నా యందు దయ ఉంచి అనుగ్రహించండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు చవన మహర్షి, కుమారా, పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పాపమోచని అనే పేరుంది. ఆ తిథి నాడు వ్రతాన్ని ఆచరిస్తే మేరు పర్వతం అంతటి పాపరాశి కూడా నశిస్తుంది. కాబట్టి నీవు తప్పకుండా ఆ వ్రతాన్ని ఆచరించు అంటాడు. తండ్రి అనుగ్రహ వ్యాఖ్యలను చక్కగా వింటాడు మేధావి. తండ్రి ఆదేశం ప్రకారం వ్రతాన్ని ఆచరిస్తాడు. మహారాజా, ఆ వ్రతాన్ని ఆచరించిన ప్రభావం వలన అతనికి చేసినటువంటి పాపం అంతా కూడా నశించిపోతుంది. అతను గొప్ప పుణ్యాత్ముడవుతాడు. మంజుఘోష కూడా భక్తి శ్రద్ధలతో ఉత్తమమైనటువంటి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తుంది. పిశాచత్వం నుండి విముక్తిని పొందుతుంది. ఆ ఏకాదశి వ్రత ప్రభావం వలన పూర్వపు దివ్య స్వరూపాన్ని ధరిస్తుంది. ఆ తరువాత తను స్వర్గానికి వెళ్ళి శ్రేష్టమైనటువంటి అప్సరసలతో కలిసిపోతుంది. లోమస మహర్షి మాందాత మహారాజుతో, చూసావా, పాపమోచని వ్రత ప్రభావం ఎంత గొప్పదో. ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి ఈ వ్రతాన్ని భూలోకంలో ఏ మానవులైతే శ్రద్ధగా ఆచరిస్తారో వారు తమకు ఉన్నటువంటి సమస్త పాపాల నుండి విముక్తులవుతారు, మహాపుణ్యాన్ని సంపాదించుకుంటాడు. ఆ వ్రతం సమస్త పాపాలను నశింపచేయుట ఈ యొక్క వ్రతం యొక్క మహత్యం. కాబట్టి ఈ మహత్యాన్ని చదివినా విన్నా ఏ మానవుడైనా కానీ 1000 గోవులను దానం చేసినటువంటి గొప్ప పుణ్యాన్ని, ఫలితాన్ని పొందుతారు. బ్రహ్మహత్య చేసిన వాడైనా కానీ, బంగారమును దొంగలించిన వాడైనా కానీ, కళ్ళు మొదలైనటువంటి విష పదార్థాలను సేవించేవాడైనా కానీ, గురువుకు ద్రోహం చేసి గురువు యొక్క భార్యతో వ్యభిచారం చేసేవాడైనా కానీ, ఈ 4 పనులు చేస్తున్న వారితో కలిసి తిరిగిన వాడైనా కానీ, ఇటువంటి పాపకార్యములు ఎన్ని చేసిన వారైనా కానీ ఈ యొక్క పాపమోచని వ్రతాన్ని ఆచరించినట్లయితే వారి వారి పాపాల నుండి విముక్తులవుతారు. ఏ పాపకార్యములు చేయని వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే గొప్ప పుణ్యాన్ని పొందుతారు అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. అలా అని అన్ని పాపాలు చేసిన తర్వాత ఈ వ్రతం చెయ్యాలి అని అనుకోకూడదు. కాబట్టి
ఏ విషయాలకు లొంగకుండా ధర్మబద్ధంగా మాత్రమే నడుచుకోవాలని, సంపాదించాలని ఏ పుణ్యాన్నైనా కానీ ఈ కథ మనకు సూచిస్తుంది. పాపకార్యములు చేసిన వారు మాత్రమే కాదు, ఎటువంటి పాపం చేయకపోయినప్పటికీ ఈ వ్రతాన్ని చక్కగా ఆచరించవచ్చు. పూర్వం కన్యాకుబ్జ అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో అజామిలుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అయితే ఈ అజామిలుడు బ్రాహ్మణుడే అయినప్పటికీ ఒక దాసిని పెళ్లాడి కులధర్మాన్ని కాలదన్నుతాడు. అన్ని విధాలుగా కూడా కులభ్రష్టుడవుతాడు. జూదం, దొంగతనం, ఈ విధంగా వీటన్నిటినీ కూడా వంచిస్తూ అందరినీ అదే విధంగా గడుపుతూ ఉండేవాడు అజామిలుడు. సజ్జనులను హింసిస్తూ దుర్జనులతో చేతులు కలిపాడు. 10 మంది కొడుకులను కంటాడు. వారిలో ఆఖరి వాడి పేరు నారాయణుడు. అతనంటే ఈ అజామిలుడికి ఎనలేనంత ప్రేమ. ఇక అజామిలుడికి 80 సంవత్సరాలు వస్తాయి. బాగా ముసలివాడైపోతాడు. ఇక అవసాన దశ సమీపిస్తుంది. అయితే ఆ సమయంలో కూడా అతడు భగవంతుణ్ణి అస్సలు స్మరించడు. ఆఖరి కొడుకు నారాయణుడి గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండేటటువంటి అజామిలుడు అవసాన దశలో కూడా నారాయణ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ప్రాణాలు పోతూ ఉంటాయి. అతని వద్దకు యమభటులు వచ్చి అతనికి ఎదురుగా నిలుచుంటారు. వారిని చూసినటువంటి అజామిలుడు భయపడిపోతాడు. కొడుకును గట్టిగా కేకేస్తాడు. నారాయణ, నారాయణ, ఇటు రారా అంటూ గొంతు చించుకొని పిలుస్తూ ఉంటాడు. తరువాత చనిపోతాడు అజామిలుడు. భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా ఏ క్షణము కూడా తలిచింది లేదు ఇతను. ఒక్క మంచి పని కూడా చేసెరగడు. అయినప్పటికీ ఆఖరి క్షణాల్లో అజామిలుడు నారాయణ, నారాయణ అని అన్నందుకు పుణ్యాన్ని మూటకట్టుకుంటాడు. అందుకు ఫలితంగా విష్ణుదూతలు అక్కడ ప్రత్యక్షమవుతారు. అజామిలుణ్ణి నరకానికి తీసుకొని పోయేందుకై సిద్ధమవుతారు విష్ణుదూతలు. అయితే వారిని చూసినటువంటి యమభటులు వారిని వారిస్తారు. ఆ తర్వాత అతను మా మనిషి కదా, మీరెందుకు అతన్ని తీసుకొని పోవాలని చూస్తున్నారు, అతన్ని మీరు ముట్టుకోకండి అని అంటారు. తేజరిల్లుతూ ఉన్నటువంటి విష్ణుదూతలను చూసి వారితో యమభటులు ఇలా అంటారు. అయ్యా, మీరెవరో మాకు తెలియదు. మీరు మాత్రం మా యమధర్మరాజు గారి యొక్క శాసనాన్ని ధిక్కరిస్తున్నారు. ఇది చాలా తప్పు. మేము విష్ణుదూతలం. ఈ అజామిలుని విష్ణులోకానికి తీసుకొని పోయేందుకు వచ్చాం. ఇది యమధర్మరాజుని ఎంత మాత్రం కూడా ధిక్కరించడం కాదు అంటారు విష్ణుదూతలు. అందుకు ఆశ్చర్యపోతారు యమభటులు. ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు. ఈ అజామిలుణ్ణి విష్ణులోకానికి తీసుకుని వెళ్తున్నారా? ఇతను అసలు ఏం పుణ్యం చేశాడని మీరు విష్ణులోకానికి తీసుకుని వెళ్తున్నారు? ఇతని గురించి అసలు మీకు తెలియదేమో. ఇతను మహాపాపి. బ్రాహ్మణుడిగా పుట్టాడే కానీ చెప్పలేనని నీచ కార్యాలు చేశాడు. ఏనాడు కూడా ఎవరికి ఎలాంటి దానధర్మం చేసెరగడు. ఇసుమంత పుణ్యం కూడా చేయలేదు. ఇలాంటి వాడికా విష్ణులోక ప్రాప్తి? ఆశ్చర్యంగా ఉందే అంటారు యమదూతలు. అప్పుడు విష్ణుదూతలు జీవుల యొక్క పుణ్య పాపాల గురించి, మోక్ష ప్రాప్తికి సాధనమైనటువంటి భగవన్నామ స్మరణ గురించి యమభటులకు వివరిస్తారు. భగవన్నామ మహిమను గురించి విన్నటువంటి వారందరూ కూడా ఆ యమదూతలు చాలా ఆశ్చర్యపోతారు. ఎవరైనా సరే ఎన్ని పాపాలు చేసినా సరే ఆఖరి క్షణాల్లో నోరారా నారాయణ అనేటటువంటి భగవన్నామ స్మరణ చేస్తే చాలు, అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచులవుతాయి. మీరు చెప్పింది నిజమే. ఈ అజామిలుడు ఎన్నో ఘోరమైనటువంటి పాపాలే చేశాడు. ఇతను నరకానికి పోవలసిన వాడే. అయితే ఇతని ఆఖరి క్షణాల్లో నారాయణ, నారాయణ అంటూ హరినామ స్మరణ చేశాడు కదా, అప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించలేదు. అతను కొడుకునే పిలిచాడు. అయినప్పటికీ అది హరినామ స్మరణే అవుతుంది. అందుకు ఫలితంగా అతను చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయాయి. పుణ్యాత్ముడయ్యాడు. అందుకే మేము ఈ విధంగా ఇతని ఎదుట ప్రత్యక్షమయ్యాం. శ్రీహరి నామస్మరణ చాలా గొప్పది. కాబట్టి మీరు అతన్ని స్పృశించరాదు. ఇక్కడి నుండి మీరు వెళ్ళిపోండి. కాదు కూడదంటే జరిగిందంతా కూడా మీ యమధర్మరాజుకి వివరించి నిజ నిజాలను ఆయన ద్వారానే తెలుసుకోండి అని చెబుతారు విష్ణుదూతలు. ఇక సరేనన్నట్లుగా యమదూతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. యమధర్మరాజును సమీపిస్తారు. జరిగిందంతా కూడా యమధర్మరాజుకు చెబుతారు. హరినామ స్మరణ అంత గొప్పదా స్వామి అని అడుగుతారు. యమధర్మరాజు అంత గొప్పదా ఏమిటి, చాలా గొప్పది. ఆ నామస్మరణ వినవస్తున్న వైపు మీరు వెళ్ళవద్దని ఎన్నోసార్లు చెప్పాను కదా, ఇలాంటి తప్పును మీరు మరలా చేయవద్దు అంటూ మందలిస్తాడు యమధర్మరాజు. ఇక తన భటులు చేసినటువంటి తప్పుకి వారిని తనని కూడా క్షమించమంటూ శ్రీహరిని ప్రార్థిస్తాడు యమధర్మరాజు. ఎంతటి పాపాత్ముడైనా ఆఖరి క్షణాల్లో హరినామ స్మరణ చేస్తే చాలు, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అతను స్వర్గానికే అర్హుడవుతాడు. హరినామ స్మరణ అంత గొప్పది. ఆ నామం వినవస్తున్న వైపు తన దూతలను
కనీసం కన్నెత్తైనా సరే చూడవద్దంటూ హెచ్చరిస్తాడు యమధర్మరాజు. అజామిలుని విషయంలో యమదూతలు చేసినటువంటి అపరాధాన్ని క్షమించమంటూ శ్రీ మహావిష్ణువును వేడుకుంటాడు. మృత్యు గడియలు సమీపిస్తూ ఉంటే యమభటులు రావడం, వారిని చూసి భయపడి తన ఆఖరి కొడుకు నారాయణను నారాయణ నారాయణ అంటూ కేక వేయడం, అప్పుడు విష్ణుదూతలు రావడం, వారి మధ్య వివాదం చెలరేగడం, ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు అజామిలుడు. అప్పుడు అతనికి జ్ఞానోదయం అవుతుంది. హరినామస్మరణ, అలాగే హరినామస్మరణ యొక్క శక్తి ఏమిటా, ఎలాంటిదా అనేదంతా కూడా తెలుసుకుంటాడు. దాంతో జీవితం మొత్తం కూడా వ్యర్థం చేసుకున్నందుకు ఎంతగానో దుఃఖిస్తాడు. ఆ తరువాత మించిపోయింది లేదనుకొని భగవద్భక్తిని విపరీతంగా పెంచుకుంటాడు. అన్ని బంధాలను తెంచుకొని విరక్తుడై గంగా తీరానికి చేరుకుంటాడు. భగవంతుణ్ణే స్మరిస్తూ ధ్యానంలో మునిగిపోతాడు. అలా కొంతకాలానికి మృత్యుగడియలు సమీపించినప్పటికీ విష్ణుదూతలు మరలా అతనికి కనిపిస్తారు. వారిని చూసి ఎంతో ఆనందిస్తాడు అజామిలుడు. వారికి చేతులు జోడించి నమస్కరిస్తాడు. గంగా తీరంలో దేహాన్ని త్యజించి వారితో పాటు విమానంలో వైకుంఠానికి చేరుకుంటాడు. తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. విన్నారు కదండి, ఏకాదశి నాడు వినవలసినటువంటి కథల గురించి తెలుసుకున్నారు కదా. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.